Hi aspirants, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ వీడియోలో లెవెల్ 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ లో భాగంగా ఒక క్వశ్చన్ చూద్దాము. ఇది 2023లో వివిధ దేశాలు రక్షణ కోసం చేసినటువంటి వ్యయానికి సంబంధించి సిప్రి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. చూద్దాం. మొదటగా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ, according to Stockholm Center for International Peace Research SIPRI report, India is ranked 4th in the list of countries with the highest defense expenditure in 2023. B, China ranks first in the list. Which of the above statements are correct? మరి దీంట్లో చూసినట్టు తెలుగులో కనుక చూసినట్టయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం సిప్రి నివేదిక ప్రకారం 2023లో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. బి, ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో నిలిచింది అని 2 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అనేది అడగడం జరుగుతుంది. మరి దీంట్లో చూసినట్లయితే మొదటగా మరి ఈ సిప్రి అనేది అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సెంటర్, స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రము నివేదిక ప్రకారము 2023లో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది అనేటువంటి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనండి. నెక్స్ట్ చూసినట్లయితే మరి సెకండ్ స్టేట్మెంట్ మనం ఒకసారి చూసినట్లయితే బి, ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉంది అని బి స్టేట్మెంట్ పేర్కొంటుంది. మరి బి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. మరి ఈ జాబితాలో చైనా అనేది ప్రథమ స్థానంలో లేదు. మరి కాబట్టి ఇక్కడ కేవలం స్టేట్మెంట్ ఏ ఒకటి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. బి అనేది రాంగ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ గా మనము ఒకటిని గుర్తించాల్సి ఉంటుంది. ఏ మాత్రమే సరైనది, ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే మరి ఏ ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్, బి రాంగ్ స్టేట్మెంట్ అన్నాం. అంటే చైనా అనేది జాబితాలో ప్రథమ స్థానంలో లేదు అనేది మనకు అర్థమైంది. మరి ఈ దీంట్లో ఈ నివేదిక ప్రకారం ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అనేది కనుక మనం ఎక్స్ప్లెనేషన్ కనుక చూసినట్లయితే దీంట్లో ఈ సిప్రి నివేదిక ప్రకారం 2023లో రక్షణ వ్యయం అత్యధికంగా చేసిన దేశం ఏది అని కనుక చూసినట్లయితే దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అమెరికా అండి. అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్ లో చూసినట్లయితే చైనా ఉంది. థర్డ్ ప్లేస్ లో రష్యా ఉంది. ఫోర్త్ ప్లేస్ లో మన ఇండియా ఉందండి. మరి దీని ప్రకారం మరి ఈ అమెరికా అనేది ఎంత రక్షణ వ్యయం చేసింది అని కనుక మనం ఒకసారి చూసినట్టయితే 91,600 డాలర్లు రక్షణ వ్యయం చేసి అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి అదే మన ఇండియా కనుక చూసినట్లయితే ఇది 8,360 రక్షణ వ్యయం చేసి ఇది 4వ స్థానంలో ఉంది. అంటే 91,600 అమెరికా చేయడంతో మరి రక్షణ వ్యయం చేయడంతో అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మన ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఇదే అండి. మరి మరొక స్టేట్మెంట్ క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. మరి రెగ్యులర్ గా మన సక్సెస్ సీక్రెట్ క్లాస్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే త్వరలో మన సక్సెస్ సీక్రెట్ యాప్ అందుబాటులోకి రాబోతుంది. దీని ద్వారా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కరెంట్ అఫైర్స్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని ప్రాక్టీస్ టెస్టులు మీకు అందుబాటులో ఉండబోతున్నాయి మరి ఈ యాప్ లో. కాబట్టి తప్పక మరి వాటిని కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. అతి త్వరలో మీ ముందుకు సక్సెస్ సీక్రెట్ యాప్ అనేది రాబోతుంది. మరి మన ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయరు రెగ్యులర్ గా మన క్లాస్ ను ఫాలో అవుతుండండి. మరి అదేవిధంగా త్వరలో వచ్చే మన యాప్ లో ద్వారా కూడా మీరు రెగ్యులర్ గా అన్ని టెస్ట్లకు సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి.
ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అదేవిధంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి యూపీఎస్సీ, అదేవిధంగా జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంకా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని కూడా మోడల్ టెస్టులు అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పక ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.